తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అదో అందమైన గ్రామం. ఆ ఊరు చుట్టూ ఉన్న కొండల పక్క నుంచి గలగల పారే ఓ సెలయేరు ఉంది. దాంతో ఆ గ్రామంలోని భూములన్నీ పంటలతో కలకలలాడుతూ ఉండేవి. కానీ ఆ ఏడాది వర్షాలు సరిగ్గా కురవలేదు. సెలయేరు ఎండిపోయింది. భూములన్నీ బీడులుగా మారిపోయాయి. చేసేదేమీ లేక గ్రామ ప్రజలంతా పక్క గ్రామాలకు కూలి పని కోసం బయలుదేరారు. అలా వెళ్లిన వారిలో బలరాం కూడా ఒకడు. అతడు పేరుకు తగ్గట్టుగానే కండ్లు తిరిగిన బలవంతుడు. ఎంతటి బరువులనైనా సునాయాసంగా ఎత్తేసేవాడు. ఓ కట్టెల వ్యాపారి దగ్గరికి వెళ్లి ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని అడిగాడు బలరాం. అడవికి వెళ్లి చెట్లు నరకాలి, చేయగలవా అని వ్యాపారి అడిగాడు. చేయగలను అన్నాడు బలరాం. రోజు నువ్వు కొట్టే చెట్ల సంఖ్యను బట్టి జీతం ఇస్తాను అని వ్యాపారి చెప్పాడు. అలాగే అంటూ గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు బలరాం. స్వతహాగా బలవంతుడు కావడంతో తొలి రోజే ఉత్సాహంగా 10 చెట్లను నరికాడు. ఇతడి పనితనం చూసిన వ్యాపారి అభినందించాడు. ఆ రోజు రాత్రి తృప్తిగా భోజనం చేసి నిద్రపోయాడు బలరాం. మర్నాడు అదే ఉత్సాహంతో అడవికి వెళ్లాడు బలరాం. కానీ 8 చెట్లనే కొట్టగలిగాడు. బలరాంకి తన సామర్థ్యం మీద కాస్త అనుమానం కలిగింది. ఆ మరుసటి రోజు కూడా 6, తర్వాత రోజు 4, ఇలా రోజు రోజుకు నరికే చెట్ల సంఖ్య తగ్గిపోతోంది. ఏమైంది నాకు? నా బలం నెమ్మదిగా తగ్గిపోతోందా? ఇదో రోగమా? తన కండల బలంపై అనుమానం పెరిగింది బలరాంలో. ఆ రోజే యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నాకేదో జబ్బు చేసింది. రోజు రోజుకి నా బలం తగ్గిపోతోంది. ఇక పని చెయ్యలేను. దయచేసి నన్ను పంపించేయండి అన్నాడు వ్యాపారితో. కాసేపు ఆలోచించిన వ్యాపారి, ఏది నీ గొడ్డలు తీసుకురా అన్నాడు. తీసుకొచ్చి ఇచ్చాడు బలరాం. గొడ్డల్ని కాసేపు పరిశీలించి, బలరాం, నీ భుజబలంతో మాత్రమే ఇన్నాళ్లు పనిచేశావు, కానీ బుద్ధి బలాన్ని వాడడం లేదు. చెట్టు కొట్టిన తర్వాత గొడ్డలి పదును తగ్గుతుంది. వెంటనే దాన్ని పదును చెయ్యాలి, లేదంటే మొద్దుబారిపోతుంది. ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోకుండా పనిచేస్తున్నావు. కండబలం ఉన్నంత మాత్రాన ఎవ్వరూ సమర్థులు కారు. దానికి బుద్ధి బలం తోడవ్వాలి అని చెప్పాడు వ్యాపారి. పొరపాటును తెలుసుకున్న బలరాం గొడ్డలికి పదును పెట్టాడు. ఆ మరునాడు ఉత్సాహంగా అడవికి వెళ్లి మొదటి రోజులాగే 10 చెట్లను నరకగలిగాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.